అమరావతిలో నిర్మాణ పనులపై ఏపీ ప్రభుత్వం సిఆర్డీఏ ఫోకస్ చేసింది. వచ్చే నెల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోడీ రానున్నారు. అయితే పనులు ప్రారంభించడానికి ముందు సిఆర్డీఏ యంత్రాంగం రాజధాని రైతులతో మీటింగ్ ఏర్పాటు చేసింది. రాజధాని రైతుల సలహాలు, సమస్యలపై చర్చించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు అన్నారు. రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ మొదటి బాధ్యతని ఆయన అన్నారు. అప్పుడే ప్రజా రాజధాని కల సాకారం అవుతుందని చెప్పారు. ఒక క్యాపిటల్ సిటీ డెవలప్ చేస్తాము, ప్రజల రాజధాని అంటే దానికి కారణమైనటువంటి రైతులు ఉంటున్నట్టు గ్రామాలు మౌలిక సదుపాయాలు కూడా విస్తృతంగా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఇంజనీరింగ్ సైడ్ నుంచి ఒక డీటెయిల్డ్ ఎనాలిసిస్ చేయడం జరిగింది. అంటే ప్రతి గ్రామంలోని కూడా అంటే రాజధాని పరిధిలో ఉన్నటువంటి ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో 24 గ్రామ పంచాయత్స్, ఆ గ్రామ పంచాయతీలో మౌలిక సదుపాయాలు అంటే ప్రతి బేసిక్ సెక్టార్ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు పరిస్థితి ఎట్లా ఉంది, అది పూర్తి స్థాయిలో శాచురేషన్ బేసిస్ మీద ఆ యొక్క సర్వీస్ ఇవ్వాలి అంటే కనుక ఆ సెక్టార్లో ఇంకా ఎంత కొరత ఉంది, ఆ కొరతని ఏ రకంగా అధిగమించాలి, దానికి అయ్యే డబ్బు ఏంటి అనేటువంటిది కూడా క్షుణ్ణంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఐడెంటిఫై చేసి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సెక్టార్స్ గురించి మాట్లాడితే ముఖ్యమైనటువంటి సెక్టార్స్ ఒక వాటర్ సెక్టర్ అంటే మంచినీటి సరఫరా, అలాగే రోడ్డు వ్యవస్థ, అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే ఇతర సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి పార్క్స్ అవ్వచ్చు, బరీల్ గ్రౌండ్స్ అవ్వచ్చు, లేదా స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, ఇట్లాంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ గ్యాపింగ్ అనాలిసిస్ చేసి మొత్తం 24 గ్రామాల మీద కూడా ఎంత గ్యాప్ ఉందనేటువంటి చాలా మైక్రో డీటెయిలింగ్ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. రాజధాని ప్రాంతంలో తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య ఉందని అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లారు. పనులు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి కాలుష్యం, దుమ్ము, ధూళి పెరిగే అవకాశం ఛాన్స్ ఉంది. దానికి సంబంధించి ముందుగానే కాలుష్య నివారణ చర్యలు కూడా చేపట్టాలని కోరారు రైతులు. భూములు ఇచ్చిన రైతులు ప్రస్తుతం ఉపాధి లేకుండా ఉన్నారు. వారి దగ్గరున్న ట్రాక్టర్లు, యంత్రాలను రాజధాని పనుల్లో వాడుకోవాలనే ఆలోచనలకు ఈ మీటింగ్లో వచ్చారు. అయితే అలా చేస్తే రైతులకు ఉపాధి దొరుకుతుందని అంచనా. రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ఈ రోజున సిఆర్డీఏ కమిషనర్ గారు ప్రణాళికను ఏర్పాటు చేయటం, ఈరోజు తీసుకురావటం జరిగింది. అయితే రాజధాని అమరావతి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజ్ కానివ్వండి, వాటర్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా రాజధాని అమరావతి గ్రామాలు దానిలో ఏ విధంగా చేయాలని రైతు కూలీలను పిలిచి ఈ రోజున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సిఆర్డీఏ కమిషనర్. అయితే మేము రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా ఈ పనులు జరుగుతూనే ఉంటాయి. ఇంకా అమరావతి ప్రాంతంలోని రైతుల సమస్యలు అంతే ఉన్నాయి. గ్రామ కంటాలు కానివ్వండి, రిజిస్ట్రేషన్లు కానీ ఇవన్నీ అంతే ఉన్నాయి అని చెప్పేసి ఈ రోజున సిఆర్డీఏ కమిషనర్ వారి దృష్టికి ముఖ్యంగా రాజధాని అమరావతిలోని అసైన్ రైతుల సమస్యలను తీసుకురావడం జరిగింది. అసైన్ రైతుల సమస్యలు కేటగిరీ 2, కేటగిరీ 4, కేటగిరీ 5 ఈ కేటగిరీలో ఉన్నటువంటి రైతులకు రిజిస్ట్రేషన్లు జరగట్లేదు. రిజిస్ట్రేషన్లు ఆపేయటం జరిగింది. కాబట్టి వాటిని వెంటనే రిజిస్ట్రేషన్లు జరగాలి. అలాగే అమరావతిలోని అసైన్ రైతులకు కౌలు కొంతమందికి టాలీడ్, నాట్ టాలీడ్ అని, ఈ టాలీడ్లో నాట్ టాలీడ్ అని చెప్పేసి కొన్ని ఆ సమస్యలు అంతే ఉన్నాయి. కాబట్టి వాటిని పరిష్కరించమని కోరాము. అలాగే ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ సరిగా జరగటం లేదు. ఈ కల్పనలో మీ యొక్క సలహాలు, సూచనలు ఇవ్వమని రైతుల్ని అమరావతి ప్రాంత ప్రజలను ఉద్దేశించి సిఆర్డీఏ వారు గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారి నేతృత్వంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ కానివ్వండి, లేకపోతే పర్యావరణంలో ఉన్నటువంటి దుమ్ము, ధూళి వలన రాజధాని నిర్మాణ పనుల వలన వాటిని ఎదుర్కొనడానికి ఏ విధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, శానిటేషన్ కార్యక్రమాలు ఏ విధంగా జరగబోతున్నాయి, పంచాయతీలు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏంటి, సిఆర్డీఏ వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏంటి అనేటువంటి అనేక అంశాల మీద సమగ్రంగా చర్చించాం. మాకు సంబంధించినటువంటి అనేక సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. శ్రావణ్ కుమార్ గారు కూడా దీనికి ప్రతి ఒక్క గ్రామానికి ఒక డిపిఆర్ని చేసి ఆ డిపిఆర్ని రాజధాని నిర్మాణ పనులతో అనుసంధానం చేద్దాం, అప్పుడు సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. దానికి గౌరవ కమిషనర్ గారు, సిఆర్డీఏ కమిషనర్ గారు కన్నబాబు గారు దాన్ని సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పనిసరిగా గ్రామాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబడుతున్నాయి. రాజధాని నిర్మాణంతో పాటు ప్రస్తుత గ్రామాల యొక్క స్థితిగతులు కూడా మారబోతున్నాయనేటి
స్పష్టంగా అయినటువంటి నమ్మకం ఏర్పడింది. ఇది సౌద్భావమైనటువంటి వాతావరణంలో జరిగింది. ఇటువంటి సమావేశాలు మరిన్ని నిర్వహించడం వల్ల రాజధాని ప్రాంత ప్రజల భాగస్వామ్యంతో ఈ అమరావతి రాజధానిని సమగ్రంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశాలు మెండుగా కనపడతా ఉన్నాయి. ఆనాడు భూములు ఇచ్చినప్పుడు రైతులు వారి యొక్క భూములు ఇవ్వడంతో పాటుగా వారి గ్రామాలను తొలగించడానికి వీల్లేదు అనేటువంటిది మేము అడగటం జరిగింది. వారు ఈ గ్రామాలను ఇలాగే ఉంచి మేము డెవలప్ చేస్తా ఉన్నారు. మీ గ్రామాలను ఇలాగే వదిలిపెట్టడం కాదు, రాజధాని నూతనంగా అమరావతి క్యాపిటల్ సిటీని ఎలా అయితే అన్ని సదుపాయాలతోటి మౌలిక వసతులతో మీరు ఏర్పాటు చేస్తున్నారో వీటిని కూడా అందులో ఒక భాగంగా అన్ని మౌలిక వసతులతోటి గ్రామసీమలను కూడా నూతనంగా ఏర్పడేటువంటి క్యాపిటల్ సిటీలో భాగంగా ఉండేటట్టుగా ఉండాలి తప్ప స్లమ్ ఏరియాల కిందనో పురాతనమైనటువంటి గృహాలు లాంటిది ఉండటానికి వీల్లేదు అని మేము కండిషన్ పెట్టాం. ఆనాడు ప్రభుత్వం ఆమోదించారు. మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్ని ఏం పట్టించుకోకుండా రాజధాని విచ్ఛిన్నం చేయడానికి మరి వాళ్ళు ప్రయత్నం చేశారు. అందువలన మేము మరలా ఒకసారి గుర్తు చేసి, అధికారులు మారుతుంటారు, వారికి అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు ఉండరు. ఆనాడు రైతులు కోరిందేంటి, రైతులు ఉన్నటువంటి గ్రామాలకి వాళ్ళు చేయాల్సింది మనం ఏంటి, రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లలో డెవలప్ చేయటం వేరు, అది టర్మ్స్ అండ్ కండిషన్స్లో అన్ని మౌలిక వసతులను కల్పించేటువంటి ప్లాట్లను డెవలప్ చేసి మనకి ఇచ్చేలాగా ఆ రోజు మా కండిషన్ అగ్రిమెంట్ ఉంది 9.14. దాని గురించి లేదు. వాటన్నిటికీ వాళ్ళు 40,000 కోట్ల రూపాయలతోటి టెండర్స్ పిలిచారు. కానీ గ్రామాలని మీరు విస్మరించవద్దు. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే గ్రామాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి వాళ్ళే ముందు ఆలోచించి తర్వాత మా శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ రకంగా ముందుకొచ్చి మాతో మీటింగ్ పెట్టడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మా సమస్యలు కూడా తెలుసుకొని, మాకున్న ఆలోచనలు కూడా తెలుసుకొని వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో మా దగ్గర మీటింగ్ జరిగిందండి. ఇప్పుడు చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో దేశం మొత్తం మీద బ్యాడ్ ఫీడ్బ్యాక్ తీసుకొచ్చి ఇక్కడ ఏదో తప్పు జరిగింది, ల్యాండ్ పూలింగ్ అనేది ఒక రాంగ్ ఇది అని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రధాని మోడీ గారు మళ్ళీ వచ్చి దాన్ని మళ్ళీ ఇనిషియేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఇది ఒక పాజిటివ్ వేలో వెళ్తుంది. ప్లస్ కంట్రీ వైడ్ కూడా మంచి ఒపీనియన్ వస్తుంది అనే ఉద్దేశంతో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండి.